నమస్తే, వెల్కమ్ టు జేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్. తెలంగాణలో వారం రోజుల పాటు వర్షాలు. ఒంట పెదాల కోసం కాసు కూర్చున్న గుంట నక్కలు. హైదరాబాద్ మెట్రోలో సరికొత్త విధానం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో కలిసి మోటార్ల ట్రయల్ రన్ ను పర్యవేక్షించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. సీతారామ ప్రాజెక్టుకు 2016 ఫిబ్రవరి 16న మాజీ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గోదావరి నదిపై దుమ్ముగూడెం దిగువన సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణం చేసి 70 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. 17,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టారు. తెలంగాణలో రానున్న వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది. నేడు, రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం వరకు పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. తెలంగాణలో రానున్న వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది. నేడు, రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం వరకు పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.
ప్రభాస్ నటించిన కల్కి 2898 చిత్రం నేడు రిలీజ్ అయిన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద సందడి మామూలుగా లేదు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కాగా కల్కి 2898 చిత్రంలో ప్రభాస్ ఉపయోగించిన కాన్సెప్ట్ వాహనం పేరు బుజ్జి. సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు నుంచే బుజ్జి వాహనాన్ని చిత్ర బృందం రోడ్లపై తిప్పి ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంది. తాజాగా బుజ్జి వాహనం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ ముందు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇవాళ కల్కి 2898 సినిమా చూసేందుకు ప్రభాస్ పెద్దమ్మ, దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి కూడా ప్రసాద్ ఐమాక్స్ కు విచ్చేశారు. అక్కడున్న బుజ్జి వాహనంలో ఎక్కి సందడి చేశారు. అభిమానులు కేరింతలు కొడుతుండగా ఆమె అందరికీ అభివాదం చేశారు. కాసేపు అందులో కూర్చున్న శ్యామలాదేవి అనంతరం బయటికి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. भैया కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టకేలకు పెదవి విప్పారు. డాక్టర్ సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకున్న తర్వాత జరిగిన పరిణామాలు, జీవన్ రెడ్డి అలక వంటి విషయాలపై మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ విషయంలో జీవన్ రెడ్డి మనస్తాపానికి గురైన విషయం వాస్తవమేనని, తమ వైపు నుంచి ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రేవంత్ చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించామని తెలిపారు. జీవన్ రెడ్డి అనుభవం, పార్టీపై ఆయనకున్న కమిట్మెంట్ ను గుర్తించిన అధిష్టానం ఆయన గౌరవానికి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని చెప్పారు. జీవన్ రెడ్డి తన అనుభవాన్ని ఉపయోగించి ఇకపై రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి విషయంలో గోతికాడి నక్కలు కొన్ని ప్రభుత్వానికి, పార్టీకి ఏదైనా జరిగితే బాగుండని ఎదురు చూశాయని విమర్శించారు. ఉంటే పెదాలకు నక్కలు ఆశపడినట్టు గుంట నక్కలు పాపం బాగా ఎదురు చూశాయని ఎద్దేవా చేశారు. అయితే జీవన్ రెడ్డి వారికి అవకాశం ఇవ్వలేదని చెప్పారు. జీవన్ రెడ్డి, ఆయన అనుచరులు, కార్యకర్తలు, సహచరులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు ప్రభుత్వానికి సహకరించి నడవాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయాలలో భాగంగా 40 సంవత్సరాల నుంచి జగిత్యాల శాసనసభ నియోజకవర్గమే కాదు, కరీంనగర్ జిల్లా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడిన పెద్దలు జీవన్ రెడ్డి గారు జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వారు అండగా ఉంటూ వచ్చారు. ఈ జరిగిన పరిణామాలు కొంతవారు మనస్తాపానికి గురి అవ్వడం, మా వైపు నుంచి కూడా సంపూర్ణంగా సమన్వయం చేయడంలో పిసిసి తరఫున కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. తక్షణమే ఈ గందరగోళ పరిస్థితిని సరిదిద్దడానికి పార్టీ నాయకత్వం, ముఖ్యంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు చొరవ చూపించి పెద్దలు జీవన్ రెడ్డి గారిని సంప్రదించి అధిష్టానానికి వివరాలు అందజేసి అప్పటికప్పుడు హుటాహుటిన ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు ఎలాంటి కష్టం, ఎలాంటి నష్టం జరగకుండా వారు ముందు నిలబడి వెంబడే చర్యలు చేపట్టడం, అదేవిధంగా అధిష్టానం కూడా జీవన్ రెడ్డి గారి అనుభవం, జీవన్ రెడ్డి గారికి ఉన్న గౌరవం, జీవన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ తెలంగాణ ప్రజల పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల దృష్టిలో పెట్టుకొని వెంబడే వారిని సంప్రదించి కేసీ వేణుగోపాల్ గారు, దీపాదాస్ మున్షి గారు స్పష్టంగా మీ యొక్క గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా కరీంనగర్ జిల్లా జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉండే ఇన్ని సంవత్సరాలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది.
పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ ఆదేశాలను అమలు చేసి జీవన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని కాపాడి ఆ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ ఆదేశించింది, మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి యథావిధిగా మళ్ళీ జీవన్ రెడ్డి గారు రెట్టించిన ఉత్సాహంతో ఈనాడు ప్రభుత్వం అమలు చేయబోయే రైతు రుణమాఫీ కావచ్చు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్కు సంబంధించిన వివరాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఉధృతంగా ప్రజలకు తీసుకెళ్లడానికి వారి అనుభవాన్ని, వారి శక్తి సామర్థ్యాలను పార్టీ వినియోగించుకుంటుంది. హైదరాబాద్ మెట్రోలో త్వరలోనే సరికొత్త విధానం చూడబోతున్నాం. విదేశాల్లో ఉన్నట్టు ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ తీసుకురావాలని హైదరాబాద్ మెట్రో యోచిస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విధానంలో ప్రయాణికులు తొలుత టికెట్ తీసుకోకుండానే రైలు ఎక్కేయొచ్చు. దిగిన తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేస్తారు. ప్రస్తుతం ఉన్న క్లోజ్ లూప్ టికెటింగ్ విధానంలో ముందే టికెట్ తీసుకోవాలి. ఫలానా స్టేషన్ కు టికెట్ తీసుకుని మధ్యలో మనసు మార్చుకుని ముందు స్టేషన్లో దిగితే బయటకు వెళ్లేందుకు టికెట్ అనుమతించదు. కాబట్టి స్టేషన్ సిబ్బందిని సంప్రదించాలి ఉంటుంది. ఈ ఓపెన్ లూపింగ్ వ్యవస్థతో ఇలాంటి ఇబ్బంది ఉండదు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్ అన్నిటిలోనూ ఒకే కార్డుతో ప్రయాణించవచ్చు. 2 ఏళ్ల క్రితం హర్యానాలో ఈ విధాన్ని ప్రవేశపెట్టారు. బస్సు ఎక్కేటప్పుడు కార్డు చూపించి మళ్ళీ దిగేటప్పుడు చూపిస్తే ప్రయాణించిన దూరాన్ని బట్టి డబ్బులు కట్ అవుతాయి. 2012లో లండన్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అది విజయవంతం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోలో త్వరలోనే సరికొత్త విధానం చూడబోతున్నాం. విదేశాల్లో ఉన్నట్టు ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ తీసుకురావాలని హైదరాబాద్ మెట్రో యోచిస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విధానంలో ప్రయాణికులు తొలుత టికెట్ తీసుకోకుండానే రైలు ఎక్కేయొచ్చు. దిగిన తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేస్తారు. ప్రస్తుతం ఉన్న క్లోజ్ లూప్ టికెటింగ్ విధానంలో ముందే టికెట్ తీసుకోవాలి. ఫలానా స్టేషన్ కు టికెట్ తీసుకుని మధ్యలో మనసు మార్చుకుని ముందు స్టేషన్లో దిగితే బయటకు వెళ్లేందుకు టికెట్ అనుమతించదు. కాబట్టి స్టేషన్ సిబ్బందిని సంప్రదించాలి ఉంటుంది. ఈ ఓపెన్ లూపింగ్ వ్యవస్థతో ఇలాంటి ఇబ్బంది ఉండదు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్ అన్నిటిలోనూ ఒకే కార్డుతో ప్రయాణించవచ్చు. 2 ఏళ్ల క్రితం హర్యానాలో ఈ విధాన్ని ప్రవేశపెట్టారు. బస్సు ఎక్కేటప్పుడు కార్డు చూపించి మళ్ళీ దిగేటప్పుడు చూపిస్తే ప్రయాణించిన దూరాన్ని బట్టి డబ్బులు కట్ అవుతాయి. 2012లో లండన్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అది విజయవంతం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్స్, నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలని విద్యార్థులకి అందించిన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్లా రాజేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని విద్యార్థులకి సూచించారు. అమెరికాలో తెలుగు మహాసభలకి నేను వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఉన్నత స్థాయిలో ఉన్నారు. మీరు కూడా అలా ఎదగాలని కోరుకుంటున్నాను. గత ప్రభుత్వంలో విద్యార్థులకి పుస్తకాలు ఉంటే యూనిఫామ్ ఉండదు, యూనిఫామ్ ఉంటే పుస్తకాలు ఉండవు. కానీ మన ప్రజా ప్రభుత్వంలో స్కూల్ ప్రారంభంలోనే విద్యార్థులకి యూనిఫార్మ్స్, నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు అందించాం. మన ప్రభుత్వం విద్యార్థుల మీద ఉన్న దృష్టి పెట్టింది అని ఎమ్మెల్యే కూచుకుల్లా రాజేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, 24 వార్డు కౌన్సిలర్ నిజాం, 13వ వార్డు కౌన్సిలర్ శ్రీను, కొండా నాగేష్, పప్పిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు దినేష్, నాగరాజు, నాని, గౌడ్, కాదర్ తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్. ఈనాడు నాగర్ కర్నూలు జెడ్పీ హై స్కూల్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన సందర్భంగా మన తెలంగాణ ప్రభుత్వం తరఫున స్కూల్ డ్రెస్, బుక్లు పంపిణీ సందర్భంగా నన్ను ఆహ్వానించిన ప్రిన్సిపల్ లతా గారు, అదేవిధంగా వేదికలు అలంకరించిన డిఓ గోవిందరాజు గారు, ఎంఈఓ భాస్కర్ రెడ్డి గారు, మా యొక్క కౌన్సిలర్ నిజాం గారు, అదే ఇక్కడ విచ్చేసిన కాలేజ్ ఉపాధ్యాయులు, పొద్దునే వచ్చిన పిల్లలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా ఈ ప్రభుత్వం
ఎడ్యుకేషన్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. శాఖ కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద ఎంత దృష్టి పెట్టాడంటే శాఖ కూడా ఎవరికి ఇవ్వకుండా ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు డ్రెస్ వస్తే బుక్ ఉండదు, బుక్ వస్తే డ్రెస్ ఉండదు. కానీ ఈ ప్రభుత్వంలో అకాడమిక్ ఇయర్ మొదలైన వెంటనే డ్రెస్సులు బుక్లు పంపిణీ ఇస్తున్నాడు. దానికి నన్ను ఆహ్వానించినందుకు సంతోషకరం. నేను కూడా ఎలా అయితే డాక్టర్ని ఈరోజు రాజకీయ నాయకుడిని మీ ముందు నిల్చున్నాను, మీరు కూడా ప్రతి ఒక్కరు ఫస్ట్ ఎడ్యుకేషన్, నాగర్ కర్నూలు నుంచి ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక పెద్ద నేను మన తెలుగు అసోసియేషన్ మీటింగ్ అమెరికాకి వెళ్తే మన జెడ్పీ హై స్కూల్ నుంచి, మన వివిధ గ్రామాల జెడ్పీ హై స్కూల్ నుంచి పెద్ద పోస్ట్ లో ఉన్నారు అమెరికాలో. మీరు కూడా రేపు ఒక 10 ఏళ్ల తర్వాత అదే పొజిషన్ లో ఉండాలని నేను పూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ చదువుకోండి, మంచిగా చదువుకోండి, పెద్దలకు బాగా రెస్పెక్ట్ చేయండి, తల్లిదండ్రులకు మీ ఉపాధ్యాయులకు మంచి రెస్పెక్ట్ ఇవ్వండి. మన నాగర్ కర్నూలు గ్రామానికి, మన ప్రాంతానికి మంచి పేరు తేవాలని మనసారా కోరుతూ, మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉపాధ్యాయులకు 20,000 పోస్టులు ఇవ్వడం జరిగింది, ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మన ప్రభుత్వం ముందు ప్రయారిటీ ఇచ్చేది ఎడ్యుకేషన్. కాబట్టి మీరందరూ దాన్ని యూటిలైజ్ చేసుకుని పై చదువులు చదివి పెద్ద పోస్టులో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్. తెలంగాణలో వారం రోజుల పాటు వర్షాలు. ఒంటె పెదాల కోసం కాసు కూర్చున్న గుంట నక్కలు. హైదరాబాద్ మెట్రోలో సరికొత్త విధానం. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.